ఇటీవల విడుదల చేసిన కంగువా ట్రైలర్ చూస్తే గినక అభిమానులందరికీ వారెవ్వా అనిపించేటట్టు ఉన్నది. కానీ కొంతమంది సినీ లవర్లకు మాత్రం సూపర్ బంపర్ అనే విధంగా కనిపించకపోవడం అనే మాట అయితే జరంతా వాస్తవం అనే చెప్పుకోవాలి. దీనికి కారణం దర్శకుడు శివ చూపించిన తీరే అని అంటున్నారు. ఎందుకనంటే ఈయన చూపించిన తీరు ప్రకారం ట్రైలర్లా అసలు కథ ఎక్కడా బయట పెట్టకుండా కేవలం అటవీ తెగల మధ్యలో ఒక పోరాటం లెక్క ఉంటది అని చూపించే ప్రయత్నం మాత్రమే అని అంటున్నారు. కానీ నిజానికి ఇన్సైడ్ వర్గాల టాక్ ప్రకారం బయట చెప్పని కదా చాలా ఉన్నదనంట. మళ్ళీ ఈ సైన్మాని ఏ స్ఫూర్తితో రాసుకున్నారు అనుకుంటున్నారు? ఆర్ఆర్ఆర్ స్ఫూర్తితోని కొన్ని అంశాలు గిట్లా తీసుకున్నారంట. ఇక కథలా ఏదైతే రాసుకుంటారో గా తీరు కూడా చాలా భిన్నంగా రాసుకున్నారంట. తెరకెక్కించే విధానం గిట్లా మనం థియేటర్లకు పోయి చూస్తే గిట్లా షాక్ అయ్యి షేక్ అయ్యేటట్టు ఉండబోతున్నదంట. అయితే ట్రైలర్ ముచ్చట విషయానికి వస్తే మాత్రం ట్రైలర్ ని చాలా తీక్షణంగా పరీక్షిస్తే కొన్ని విషయాలు అయితే బయటపడుతున్నాయి. కంగువా నాయకత్వాన్ని ఇక అది అటవీ తెగల మధ్యలో ఇక మంటల బ్యాక్ డ్రాప్ లో చూపిస్తుంటే ఇక నిప్ అనేది చాలా హైలైట్ గా చూపిస్తున్నారు. అంతేకాదు ఇక ఈ తెగల బృందానికి మొత్తం మాస్కులు ఉన్నాయి కానీ నెత్తిన టోపీలు అయితే కనబడతలేవు. ఇక శత్రువు అయిన బాబీ డియోల్ గిట్లా వాళ్ళ జాతి గిట్లా రక్తానికి ప్రతినిధి లెక్క చూపిస్తున్నారు. ఇక మొత్తం మీద చూసుకుంటే గినక వీళ్ళ కొమ్ముల గిట్లా కిరీటాలు అయితే కనబడుతున్నాయి. మళ్ళా స్పార్టన్ స్ఫూర్తితోని తీసుకొని విజువల్స్ లెక్క కనబడుతున్నాయి. ఇక స్పార్టన్స్ అంటే ఎవరో అనుకునేటోళ్ళు, ఇక వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వీరులు అని చెప్పుకోవాలి. అయితే స్పార్టన్ శిక్షలు గుట్ల చాలా దారుణంగా ఉంటాయంట. అవి ఎట్లా ఉంటాయంటే ఇక మనుషుల చేతులను పట్టుకొని ఆ చేతులు నరికి మరి సముద్రంలో పారేసేటతోని ఇక ఆటితోని డబ్బులు సంపాదించుకునే తీరులో ఉంటాయంట. మళ్ళా గది ఒక్కటే కాదు, ఇంకా చాలా విషయాలు అయితే బయటపడుతున్నాయంట. గదేందనంటే బాబీ డియోల్ గిట్లా సూర్య జాతికి చెందినోడే అంట. మొదటిగా ఇక కథల మొత్తం చూసుకుంటే ట్రైలర్లా శివర్లా ఒక్క షాట్ల గినక ఇక ఆయన వేరే కత్తితో కనబడ్డాడు కానీ ఇక మిగతా అంతా కానీ ఆయన కత్తి మాత్రం ఎక్కడ వాడలేదు. ఒక ఆయుధంతోని యుద్ధ ఆయుధంతోని మాత్రం కనిపించిండు. మళ్ళా శివర్లా ఎవరైతే ముఖం గిట్లా దాచిపెట్టి ఒక గుర్రం మీద చూపించిండు. ఇక గది గిట్లా మనం అందరం మొదట్లో ఏమనుకున్నాం, కార్తీ అయి ఉంటాడు అని అనుకున్నాం. కానీ ఇన్సైడ్ వర్గాల ప్రకారం నిజానికి గది కార్తీ కాదంట, సూర్యనే అని అంటున్నారు. ఇక మళ్ళా బాబీ డియోలు ఇక ఏదైతే మొదట్లా ఇక చేసిన ద్రోహం వల్ల గా తెగ అంతరించిపోతుంది. ఎవరి తెగ అనుకునేటోళ్ళు సూర్య తెగ అంతరించిపోవడంతో ఇక ఆ తెగని మళ్ళా పునఃసృష్టించే ప్రయత్నమే సూర్య చేస్తాడంట. మొత్తానికి చూసుకుంటే నిజానికి ఇక ఈ ట్రైలర్ ముచ్చట పక్కకు పెడితే మాత్రం ఇదంతా నిజమా కాదా అనేది చెప్పేస్తే పక్కన పెడితే ఇక మొత్తానికి చూసుకుంటే మాత్రం యాడ సూర్య గెటప్ గిట్లా ఇవన్నీ చూస్తుంటే చాలా వెరైటీగా కనబడుతున్నది. ఇక అసలు కథ అనేది చాలా లోపల దాగి ఉన్నదని తెలుస్తున్నది. కానీ ట్రైలర్ ని పరిశీలిస్తే చూస్తే ఇవన్నీ బయటపడుతున్నాయి అనట. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే సూర్య ఆధునిక గెటప్ లా వర్తమానంలో కనిపించే ఒక ఎపిసోడ్ గిట్లా ఉన్నదంట. ఇక ఇన్నారా ఇక ఎన్నెన్ని బయటపడతాయో ముందు ముందు. ఇక ముచ్చట పక్కకు వెళ్తే ఇక ఇంతకి మీకు గిట్లా ఏమనిపించింది చెప్పురి ట్రైలర్ చూసిన తర్వాత? ఇక మనసులో మాట చెప్పుకోరి, కామెంట్లలో పెట్టురి. అట్లనే ఆడ గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.